టైం అయిపోయింది. ఈ బుర్కా ఎక్కడ పెట్టాను? ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తప్పుకో. ఆగు. చెప్పాలి. సామాన్య, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? తప్పుకో. ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు, అప్పుడు తప్పుకుంటాను. నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఈ ఇంట్లో నీకు ఇష్టం వచ్చినట్టు ఉందా అంటే కుదరదు. వజ్రపాటి ఇంటికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ పద్ధతులకు తగ్గట్టు నువ్వు నడుచుకోవాలి. అది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు సమాధానం ఇవ్వాల్సిన పని నాకు లేదు. ఓకే, నాకు చెప్పక్కర్లేదు. కనీసం ఇంట్లో వాళ్ళకైనా చెప్పాలి కదా. ఎవరికి చెప్పాలి? నాకే చెప్పాలి. అవును సాము, పెద్దత్తనే అడుగుతున్నాను. నలుగురితో పాటు నారాయణ, కులంతో పాటు గోవిందా అని అనుకొని వదిలేయలేం కదా. ఈ ఇంటి ఆడపిల్లవి. అరే, ఎక్కడ ఉద్యోగం చేస్తుందో ఏం చేస్తుందో తెలియాలి కదా. మీరేం భయపడకండి ఆంటీ, కరెక్ట్ గానే అడిగారు. ఇంకా చూస్తున్నావేంటి సమంత? అడుగుతున్నారుగా, చెప్పు. పెద్దత్త, నీకు నువ్వుగా అడగడం లేదని అర్థమవుతుంది. మన ఇంటి పరువు పోయే పని నేనెప్పుడు చేయను. నువ్వేం భయపడకు. అవును సాము, మనకెన్నో వ్యాపారాలుండగా నువ్వు ఎక్కడో పనిచేస్తే నలుగురు ఏమనుకుంటారు? అప్పుడు మనకి ఎంత చులకనగా ఉంటుందో చెప్పు. అది కాదమ్మా, మితం తప్పితే అమృతమైన విషమే అయినట్టు. ఎందుకమ్మా ఊర్లో వాళ్ళందరి నోళ్లలో నానడం? అందుకే నువ్వు వేరే చోట ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు. నువ్వు ఉద్యోగం మానే. అసలు వెళ్ళమాకమ్మా. పెద్దత్త, ఏ ఇంత చెప్తున్నా నీకు అర్థం కావడం లేదా? వద్దన పని చేస్తానంటావేంటి? ఆఫీస్కి వెళ్లే పనులు వెలగబెట్టాలా? చక్కగా ఇంట్లో ఉండి పనులు చేసుకోవచ్చుగా. అందరి ముందు మంచి పేరైనా వస్తుంది. ఏది మంచి నాకు తెలుసు. నువ్వు నాకు నీతులు చెప్పకు. చూసారా ఎలా మాట్లాడుతుందో? మంచి మాట్లాడినా తప్పైపోతుంది. సామాన్య, నువ్వేం మాట్లాడుతున్నా చూస్తూ ఊరుకుంటున్నాం కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడుకో. నేనేం మిమ్మల్ని అనలేదు కదా జయంతి ఆంటీ. ఒకరిని మా ముందు అనడం కూడా సబబు కాదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటే అందరికీ మంచిది. చెల్లి, ఇప్పుడు సామాన్య ఏమన్నదని? చాలానే అందక్క. అత్తయ్యగారు తనని ఇక్కడ ఉండమన్నారే కాని ఇంకొకరి విషయాల్లో జోక్యం చేసుకోమనలేదు. మనము తనకిక్కడ ఏ లోటు రాకుండా చూసుకుంటున్నామే కాని తను ఏం చేస్తుందో తన జీవితంలోకి తొంగి చూడ్డం లేదు. సామాన్య కూడా అలాగే ఉండాలి కదా. ఉంటుందా? అంటే ఉంటుందా అంటే ఉండట్లేదనే కదా అర్థం. నువ్వు నేనెప్పుడలా అన్నాను? అన్నాలే గాని తెలియక పాముకి పాలు పోసి పెంచుతున్నావు. పక్కన పెట్టుకుంటే ఏ క్షణాన్నైనా కాటేస్తుంది. చంద్ర, మైండ్ యువర్ వర్డ్స్. విషం కక్కే పావు ఉన్నది మీ పక్క, మా రాజీ ఆంటీ పక్కన కాదు. ముందు విషయాన్ని పక్కదారి పట్టించకుండా సమంత విషయాన్ని తేల్చండి. సామాన్య, ఇదంతా నీ వల్లే. అనవసరంగా నా విషయంలో కల్పించుకుంటున్నావు. నన్ను రెచ్చగొట్టాలని చూస్తే నీకే ప్రాబ్లం. ఏ బెదిరిస్తున్నావా? జరిగేదే చెప్తున్నాను. అంతేగాని
జాబ్ ఎక్కడ చేస్తున్నావో చెప్పవన్నమాట. జాబ్ చేయడం మాన్నంటావు అంతేనా? సామాన్య, ఇక ఆపుతావా? చిన్న విషయానికి రాద్దంతో ఎందుకు చేస్తున్నావు? జాబేగా చేస్తుంది, ఎక్కడ చేస్తే ఏంటి? అదేంటి జయంతి అలా మాట్లాడతావు? బయట ఎక్కడో చేయడం ఏంటి? మన వాటిలోనే ఎక్కడో అక్కడ చేసుకోవచ్చు కదా. బాగా చెప్పారు అంకుల్. సామాన్య, శ్యామ్, వజ్రపాటి వారి ఇంట్లో ఉంటూ నువ్వెక్కడో ఉద్యోగం చేయటం మాకు తలవంపులుగానే ఉంటుంది. దీన్ని మేము అవమానంగానే భావిస్తాం. పెదనాన్న, సామాన్ ఏదో వాగుతుంది కదా అని దీని పెద్ద ఇష్యూ చేయకండి. మన పరువుకు భంగం కలిగే పని ఏదీ జరగదు. ఎవరిష్టం వాళ్ళది, చేసుకునివ్వండి. ఇల్లైనా ప్రశాంతంగా ఉంటుంది. ఉండదు సూర్య. ఈవిడ గారి వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక గందరగోళంగా ఉంటుంది. అసలు ఎక్కడ జాబ్ చేస్తుందో చెప్పడానికి ఏంటి ప్రాబ్లం? నాకేం అర్థం కావట్లేదు. అవును శాము, అటుకులు బొక్కే నోరు ఆడిపోసుకునే నోరు ఊరుకునే ఉంటాయా అన్నట్టు ఇంతమంది తెలుసుకోవాలనుకుంటున్న విషయాన్ని నువ్వెందుకు దాస్తున్నావో చెప్పొచ్చు కదా. చెప్పడానికి ఏముంది? నేను ఒక మంచి చోటే జాబ్ చేస్తున్నాను. ఆంటీ, ఇలా కాదు గాని ఈ బ్యాగ్ తీస్తే ఎక్కడ వర్క్ చేస్తుందో డీటెయిల్స్ తెలుస్తాయి. ఇవ్వు బ్యాగ్. సామాన్య, బ్యాగ్ వదులు. ఈ రోజు నీ విషయం తెలిసే వరకు నేను వదలను. వదలకపోతే నీ చెంప పక్కన కొడతాను. నేను చూస్తూ ఊరుకుంటానా? సామాన్య, వదలు. ముందు బ్యాగ్ ఇవ్వు. సామాన్య, ఇవ్వమన్నానా? చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇవ్వు. వదలు. సామాన్య, బ్యాగ్ ఇవ్వు. ఇవ్వమన్నానా? సామాన్య, ఇవ్వు. ఇవ్వమన్నానా? ఇవ్వు. సామాన్య, వదలు. సమంత, ఇవ్వమంటుంటే ఆపండి, 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 ఆపండి. అమ్మమ్మ, నార్మల్. గొంతులు లేస్తున్నాయి. నేనొకదాన్ని ఇంట్లో ఉన్నాననుకున్నారా? చచ్చాననుకున్నారా? మౌనంగా ఉన్నంత మాత్రాన మిమ్మల్ని అందరినీ వదిలేశాననుకుంటున్నారా? అంతా గమనిస్తూనే ఉన్నాను. ఎంతవరకు వెళతారో చూస్తూనే ఉన్నాను. ఆగట్లేదే. ఎవరి దారిలో వాళ్ళు వెళుతూనే ఉన్నారు. నా ఇష్టానికి మీరు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. అరే, నేనున్నాననే భయం కూడా లేకుండా రెచ్చిపోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందా ధైర్యం? నేను నిశ్శబ్దంగా ఉన్నాను అంటే అంతర్యుద్ధం మొదలైందని. నేను మీ ముందుకొచ్చాను అంటే ఇక మీ ఆటలు సాగవని. ఏం చెయ్యాలో అదే చేస్తాను. ఎవరికి ఎలా అర్థమవుతుందో అదే చెప్తాను. ఇప్పటి వరకు ఈ సావిత్రమని ఒకవైపే చూశారు. ఇక మీదట మరో కోణంలో చూస్తారు. ఎవరిని ఉపేక్షించను, క్షమించను. మిమ్మల్ని కూడా. మేమేం చేయలేదు అత్తయ్య గారు. ఏమీ చెయ్యలేకపోయారని.
వజ్రపాటి ఇంటి కోడళ్ళమని గొప్పలు చెప్పుకుంటూ తిరగడం కాదు, సామెతలు వల్లివేయటము కాదు. కుటుంబం ఎటుపోతుందో కూడా ఆలోచించాలి. ఆలోచిస్తూనే ఉన్నానత్త. అందుకే కదా శామ్ని ఉద్యోగానికి వెళ్ళొద్దు అని చెప్తున్నాను. నేను ఈ ఇంటి గురించి మాట్లాడుతున్నాను, అవసరం లేని వాళ్ళ గురించి కాదు. మన ఇంటి వాళ్ళ కోసం మనం ఆలోచించాలి. సంబంధం లేని వాళ్ళ విషయాలు అక్కర్లేదు. వాళ్ళేం చేసుకున్నా మనకు అవసరం లేదు. ఉన్న వాళ్ళందరూ వజ్రపాటి వంశం తలదించుకునే పనులు చేయకుండా ఉంటే చాలు. అర్థమైంది కదా? ఇక అర్థం లేని వ్యర్థాలు నా ఇంట్లో వినిపించడానికి వీల్లేదు. ఉన్న సమస్యకి పరిష్కారం సంస్కారంతోనే అవుతుంది. ఓపిక లేని వాళ్ళు తప్పుకోవచ్చు, బాధపడే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. నేనిచ్చిన మాటలో మార్పు ఉండదు. అన్న మాటే ఉన్న మాట అవుతుంది. నాకు కావాల్సింది న్యాయం. అన్యాయాన్ని సహించను, ధర్మాన్ని వదలను, తప్పు చేసిన వాళ్ళని క్షమించను. రాజీ ఆంటీ, ఏంటంటీ ఏంటి ఆలోచిస్తున్నారు? సమంత బయటికెళ్ళింది, వెళ్ళండి. చీకుక్క అంటే ఏంటక్క అందంట, వెనకటి నీలాంటిది ఒకటి. ఇప్పుడేగా అత్త నన్ను కలిపి తిట్టింది. తిడితే శామ్ ఇష్టానికి శామ్ వదిలేయాలంతే. వదిలేస్తారా? పెద్దవిడ అలాగే అంటారు. ఆ మాటల్ని పట్టించుకొని మీ బలమైన కోరికని బలహీనపరుచుకుంటారా? ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు. మనం చెయ్యాల్సింది మనం చెయ్యాలి. నేను చెయ్యాల్సింది నేను చేశాను, కుదరలేదు. ఇక మీదట మీ కోడలు ఎక్కడ పనిచేస్తుందో మీరే కనిపెట్టాలి. వద్దు అంటే మీ ఇష్టం, నేనేమీ బలవంత పెట్టను. మీరే బాగా ఆలోచించుకోండి. ఇంతకాలం పడిన కష్టం విలువ లేకుండా పోతుంది. అవును సామాన్య, నువ్వు చెప్పింది నిజమే. అత్తయ్య చెప్పింది విన్నట్టే విని నా మనసు చెప్పిందే చేస్తాను. శామ్ ఎక్కడ జాబ్ చేస్తుందో కనిపెట్టేస్తాను. దట్స్ గుడ్ రాజీ ఆంటీ. ఇదే స్పిరిట్ తో ఉండండి. వివరాలు నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చెప్పండి. మిగతావన్నీ నేను చూసుకుంటాను. వస్తాను, బాయ్. ఎలా వెళ్ళాలి? ఆటో ఆటో ఆటో! అయ్యో, ఆటో త్వరగా రా, త్వరగా త్వరగా. త్వరగా ఆ కారు వెనకాలే పోనీ. బాబు కొద్దిగా త్వరగా పోనీ అయ్యా. అదే కారు, అదే కారు, అదే. అరే అటువైపు కుడివైపు వెళ్తుంది, తిప్పవయ్యా. అయ్యో, కొంచెం చూసుకో బాబు. ఈ ప్లేస్ కొంచెం ఫ్రీగా ఉంది, ఇక్కడే బురక వేసుకుందాం. ఇదేంటి పెద్దలా ఉంది?
కాదు, పెద్దత్తే. ఇదేంటి నన్ను ఫాలో అవుతుంది? ఫాలో అవుతుందా? ఎక్కడికైనా వెళ్తుందా? ఎక్కడికైనా వెళ్ళాలంటే కార్లో వెళ్ళాలి కానీ ఆటోలో వెళ్ళదుగా. మరి ఆటోలో ఉందేంటి? నన్ను ఆటోలో ఫాలో చేస్తుందన్నమాట. ఆ కారు వెళ్ళిపోతుంది. పద పద, కారు వెనకే పోనీ అయ్యా. ఇదో సామాన్య పని. పెద్దత్తకి నేను ఎక్కడ పనిచేస్తున్నానో కనిపెట్టమని ఉంటుంది. ఇప్పుడు ఎలా? కార్లో ఇక బుర్కా చేంజ్ చేసుకోలేను, పెద్దత్త చూసేస్తుంది. ఇక వేరే ప్లేస్ వెతుక్కోవాలి. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను, సరేనా? అవును, సమంత ఇక్కడికి వచ్చిందేంటి? శామ్ ఉద్యోగం చేస్తుందంటే ఏదో ఆఫీస్లో చేస్తుందేమో అనుకున్నాను. అవ్వా, బట్టల షాప్లో చేస్తుందా? ఈ పిల్లకి ఇదేం కర్మ. ఏంటి మేడం అలా బయట నుంచే తొంగి తొంగి చూస్తున్నారు? లోపలికొచ్చి చూడండి. అమ్మో, లోపలికొస్తే శామ్ చూసేదు. శామ్ ఎవరు మేడం? అది నీకు తెలియదులేమ్మా. నేను లోపలికి రానులే, ఇక్కడే ఉంటాను. బయట నుంచి ఎందుకు మేడం బట్టలు చుట్టాం? లోపలికి రండి. లోపలికొచ్చి హాయిగా ప్రశాంతంగా ఎంతసేపు కాలాడు అంతసేపు చూసి మీకు నచ్చింది తీసుకోండి. రండి మేడం, రండి రండి. పదమ్మా. కర్మ. ఇదెలా ఉంది మేడం? వద్దమ్మా, వేరే చూపి. ఓహో, షాపింగ్కి వచ్చిందా? సమంత ఇక్కడ పనిచేస్తుంది అనుకున్నాను. ఏదో కొనడానికి వచ్చినట్టుంది. పాపం, నువ్వు పనిచేసేది ఎక్కడో నీకు కనిపెట్టాలి శాము. కనిపెడతా. అయ్యో దేవుడా, ఇప్పుడేం చేయాలి? మేడం, మీకు ఈ డ్రెస్ ఓకేనా? ఏంటమ్మాయి, నేను ఎలా కనబడుతున్నానేంటి? నేను ఎలా ఉన్నాను? ఈ డ్రెస్ ఎలా ఉంది? వేరే చూపించు. ఓకే మేడం. మేడం, ఇది బాగుందేమో చూడండి మేడం. ఏంటమ్మాయి, ఏంటింత చెండాలంగా ఉంది? ఒళ్ళంతా కనిపించేటట్టు. పోనీ మీకు ఎలాంటి డ్రెస్ కావాలో చెప్పండి మేడం. శామ్ ఇంకా బయటికి రాలేదేంటి? శామ్ ఎవరు మేడం? అదంతా నా గొడవలే, మధ్యలో నీకెందుకు? నువ్వు వెళ్ళి వేరే చూపించుపో, నిండుగా ఉండేటట్టు చూడు. అలాగే మేడం. అయ్యో శాము, ఎన్ని తిప్పలొచ్చినీరా భగవంతుడా.